నమస్కారం. పాప్ రాజారాజు అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే పేరు మైకేల్ జాక్సన్. అవును కదా, ఆయన ఒక గ్లోబల్ ఐకాన్. కానీ ఆ స్టార్డమ్ అంతా ఏదో రికార్డింగ్ స్టూడియోల్లోనే రాత్రికి రాత్రే పుట్టుకు రాలేదు. ఈరోజు మన విశ్లేషణలో ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లాగా మనం ఆయన జీవితపు తొలి అడుగులను లోతుగా పరిశోధించబోతున్నాం. ముఖ్యంగా ఇండియానా రాష్ట్రంలోని గ్యారీ అనే ఒక చిన్న పారిశ్రామిక నగరపు సామాజిక ఆర్థిక పరిస్థితులు ఈ పాప్ రాజారాజును ఎలా తీర్చిదిద్దాయో సాక్ష్యాధారాలతో అన్వేషిద్దాం. అసలు ఇది ఒక పెద్ద మిస్టరీ. ఎక్కడో అమెరికాలోని మధ్యపశ్చిమ ప్రాంతంలో ఫ్యాక్టరీల పొగలతో నిండిపోయిన కిక్కిరిసిన ఒక చిన్న ఉక్కు కర్మాగారాల నగరం 20వ శతాబ్దపు అత్యంత ప్రముఖమైన అలాగే విపరీతమైన పరిశీలనకు గురైన ఒక కల్చరల్ ఐకాన్లు ఎలా సృష్టించగలిగింది? ఈ ప్రశ్న వెనుకున్న రహస్యాన్ని మనమిప్పుడు ఛేదించబోతున్నాం. ఈ రెండు విషయాలను పక్కపక్కన పెట్టి చూస్తే ఆ వ్యత్యాసం ఎంత అద్భుతంగా అర్థమవుతుందో మీకే తెలుస్తుంది. ఆయన ఆరంభం ఎంత చిన్నదంటే గ్యారీలో ఆయన పెరిగింది కేవలం 2 గదుల ఇంట్లో. దానికి పూర్తి భిన్నంగా ఆయన పెద్దయ్యాక నిర్మించుకున్న నెవర్లాండ్ ర్యాంచ్ ఏకంగా 2700 ఎకరాలు. ఈ భారీ వ్యత్యాసం ఆయన సాధించిన విజయాలకు మాత్రమే కాదు, ఆయన పసిప్రాయపు లోటును కూడా మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. సరే, మొదటి భాగానికి వద్దాం. ఒక ఉక్కు నగరపు మోసలో ఆయన బాల్యం ఎలా కరిగిపోయిందో చూద్దాం. 1950ల నాటి గ్యారీ సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకుందాం. ఆనాటి ఇంటి ఆధారాలను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే వాస్తవాలు చాలా స్పష్టంగా, ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. ఆ ఇరుకైన 2 గదుల ఇంట్లో ఏకంగా 9 మంది పిల్లలు. తండ్రి జో జాక్సన్ యుఎస్ స్టీల్ కంపెనీలో క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తూ తెచ్చే ఆ కాస్త జీతమే ఆ కుటుంబానికి ఏకైక ఆధారం. దీనికి తోడు కఠినంగా పాటించే యెహోవా సాక్షుల మత విశ్వాసాలు. అంటే ఆ ఇంట్లో పుట్టినరోజులుండవు, క్రిస్మస్ వేడుకలు అసలే ఉండవు. వాతావరణం ఎంత కఠినంగా ఉందో ఊహించండి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత కీలకమైన విషయమేమిటంటే, ఒక ఫ్యాక్టరీ వర్కర్ కష్టం ఆ ఇంటి వాతావరణాన్ని ఎలా ఉక్కిరిబిక్కిరి చేసిందన్నది. స్టీల్ ఫ్యాక్టరీలో అత్యంత కఠినమైన షిఫ్టుల్లో పనిచేసి వచ్చిన జో జాక్సన్ తన అలసటను, తన సొంత కలలు నెరవేరలేదన్న నిరాశను పిల్లల మీద అత్యంత కఠినమైన క్రమశిక్షణగా రుద్దేవాడు. ఇదంతా ఇంట్లో ఒక భయంకరమైన ఒత్తిడిని సృష్టించింది. ఇక రెండో భాగం పని పట్ల నిబద్ధతను ఎలా తీర్చిదిద్దారో చూద్దాం. కానీ ఈ పరిపూర్ణత కోసం వారు చెల్లించిన మూల్యమేంటనేది ఇక్కడ అసలు ప్రశ్న. జో జాక్సన్ తన పద్ధతులు ఎంత కఠినమైనవైనా సరే అవి 100% సరైనవే అని బలంగా నమ్మాడు. నేను సాధించింది చూడండి, ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడే పిల్లలను తయారుచేశాను అని ఆయన ఎంత గర్వంగా సమర్థించుకున్నాడో గమనించారా? అంటే తన కఠినత్వం వల్లే వారు గ్లోబల్ స్టార్లయ్యారని ఆయన వాదన. కాని మనం సాక్ష్యాధారాలను నిష్పక్షపాతంగా చూడాలి కదా. తండ్రి వాదనకు పూర్తి విరుద్ధంగా మైకేల్ అనుభవాలున్నాయి. నాకు మా నానంటే ఎంత భయమంటే ఆయన్ని చూడగానే నాకు వాంతులొచ్చేవి అని మైకేల్ స్వయంగా చెప్పాడంటే ఆ శారీరక శిక్షల భయం, ఆ వాతావరణం ఎంత తీవ్రంగా ఉండేవో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది నిజంగా కలచివేసే నిజం. సరే, ఇప్పుడు దీనిలోకి ఇంకొంచెం లోతుగా వెళ్దాం. ఆ ఇంటి దినచర్య మామూలుగా ఉండేది కాదు. కనీసం ఇంటి పనులు చేసేటప్పుడు కూడా రెస్ట్ లేదు. గిన్నెలు కడుగుతూ కూడా పాటలు రాసే పోటీలు పెట్టుకునేవారు. ఇక బడి ముగిసిన తర్వాత ప్రతిరోజూ తప్పనిసరిగా 5 గంటల పాటు కఠినమైన రిహర్సల్స్. స్టెప్ కొంచెం తప్పు వేసినా, శృతి కాస్త తప్పినా వెంటనే బెల్ట్ దెబ్బలు పడేవి. ఆటపాటలు కూడా ఒక శిక్షలాగా మారిన వాతావరణమది. అసలా చిన్నారి బాల్యం ఎంత వేగంగా కనుమరుగైందో ఇక్కడ స్పష్టమవుతోంది. జస్ట్ ఆలోచించండి, 5 ఏళ్ల పసిప్రాయంలోనే లోకల్ నైట్ క్లబ్లలో ప్రదర్శనలు, 8 ఏళ్లకే ద జాక్సన్ 5 బ్యాండుకు ఏకంగా లీడ్ సింగర్. ఇక 11 ఏళ్లు వచ్చేసరికి 1969లో ఏకంగా ప్రఖ్యాత మోటోన్ రికార్డ్స్తో కాంట్రాక్ట్. ఇది ఏ రకంగా చూసినా ఒక సాధారణ పిల్లవాడి ఎదుగుదల కాదు కదా. సాధారణంగా ఇతర పిల్లలు ఎలిమెంటరీ స్కూల్లో మొదటి అక్షరాలు నేర్చుకునే వయస్సులో మైకేల్ పూర్తిస్థాయి పెద్దల ప్రపంచంలోకి నెట్టబడ్డాడు. నైట్ క్లబ్బులలో తాగినవారి గొడవలు, స్ట్రిప్టీజ్ ప్రదర్శనల మధ్య అతను గడపాల్సి వచ్చింది. అంటే ఆ పసి మనసు ఎంత తీవ్రమైన వాతావరణాన్ని తట్టుకోవలసి వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 3వ భాగానికి వస్తున్నాం. కోల్పోయిన బాల్యపు వాదన, అలాగే వయోజన దశలో దాని మానసిక పరిణామాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఇక్కడ మనం సైకాలజీలో వాడే కాంపెన్సేటింగ్ అనే భావనను అర్థం చేసుకోవాలి. అంటే చిన్నప్పుడు కోల్పోయిన బాల్యానికి పరిహారంగా పెద్దయ్యాక తన చుట్టూ ఒక కృత్రిమ బాల్యాన్ని సృష్టించుకోవడం అన్నమాట. అక్షరాలా ఒక పెద్ద అమ్యూజ్మెంట్ పార్కును నిర్మించుకోవడం వెనుకున్న మానసిక స్థితి ఇదే.
మనందరికీ తెలుసు ఆయన జీవితంలో 1993, 2005 విచారణలు ఎంత వివాదాస్పదంగా మారాయో. అయితే మనం ఏ పక్షం వహించకుండా కేవలం సాక్ష్యాధారాలను పరిశీలిస్తే ఆ తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు జాక్సన్ ప్రధానంగా వినిపించిన వాదన ఒక్కటే: తాను గ్యారీలో ఎన్నడూ నోచుకొని ఆ అమాయకమైన బాల్యాన్ని, స్నేహాన్ని ఇప్పుడు వెతుకుకుంటున్నాను అనేదే ఆయన బహిరంగ రక్షణ. ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏందంటే 2003లో మార్టిన్ బషీర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాక్సన్ స్వయంగా చెప్పిన మాటలు గమనించండి. మంచాన్ని ఎందుకు పంచుకోకూడదు, అది అత్యంత ప్రేమపూర్వకమైన పని అని ఆయనన్నాడు. ప్రపంచానికి అనుమానాస్పదంగా కనిపించిన ఈ విషయాలు ఆయన మనస్తత్వం ప్రకారం మాత్రం తాను ఎన్నడూ పొందలేని ఒక సాధారణ అమాయకపు బాల్యపు అనుభవాలు. ఇప్పుడు ఈ సాక్ష్యాధారాలన్నింటినీ ఒకదానికొకటి లింక్ చేసి చూస్తే మనకొక స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. చిన్నప్పుడు స్నేహితులింట్లో నిద్రపోవటం, ఆడుకోవటం లాంటివి మిస్ అయ్యాడు కాబట్టి పెద్దయ్యాక దాన్ని తిరిగి పొందాలనుకున్నాడు. బడికి వెళ్లే వయసులో టూర్లలో గడిపాడు. అందుకే తనలాగే బాల్యాన్ని కోల్పోయిన ఇతర చైల్డ్ స్టార్లతో మాత్రమే ఆయన మానసికంగా కనెక్ట్ అవ్వగలిగాడు. ఇదంతా ఆ గ్యారీ ఉక్కు నగరపు కఠినమైన శిక్షణ ఫలితమే. ఇక చివరిగా 4వ భాగం, గ్యారీలో నేటికీ మిగిలిపోయిన ఆయన వారసత్వం. ఒక స్థానిక హీరోగా ఆయనను అక్కడ ఎలా చూస్తారో విశ్లేషిద్దాం. 2300 ఇదొక సాధారణ ఇంటి నంబర్ మాత్రమే కాదు. ఎంతోమంది ఇరుకుగా ఎన్నో ఆంక్షల మధ్య బతికిన ఆ చిన్న పాత ఇల్లు ఈరోజు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు ఒక పవిత్రమైన స్మారక కేంద్రంగా మారిపోయింది. ఎంత ఆశ్చర్యం కదా! 2009లో ఆయనిక లేరు అనే వార్త రాగానే ఆ నగరంలో ఏం జరిగిందో తెలుసా? అదొక భావోద్వేగపు ఉప్పెన. వీధుల్లో ప్రజలు ఆకస్మికంగా ప్రార్థనా సమావేశాలు నిర్వహించారు. ఆ ఇంటి దగ్గర వేలాది టెడ్డీ బేర్లు, కొవ్వొత్తులు వదిలివెళ్లారు. నేటికి ఆ కమ్యూనిటీలో ఆయన కోసం విగ్రహాలు, మ్యూజియంలు నిర్మించాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తూనే ఉంటాయి. స్థానికులకు ఆయనతో ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ ఎలాంటిదంటే, వాట్ ప్యూరియర్ అనే ఒక స్థానికుడు చెప్పిన ఈ మాటలు వినండి. నేను ఇక్కడికి రావాల్సిందే. ఇంట్లోనే కూర్చుని ఉంటే నేను మానసికంగా కుప్పకూలిపోయేవాడిని. తమ సొంత వీధుల్లో పెరిగిన ఒక పిల్లాడు అంతటి స్థాయికి వెళ్లి అర్ధాంతరంగా తనువు చాలించడం ఆ కమ్యూనిటీని ఎంతగా కలిచివేసిందో ఈ మాటల్లోనే అర్థమవుతోంది. సో ఇక్కడ విషయం ఏమిటంటే, బయటి ప్రపంచానికి, టాబ్లాయిడ్ పత్రికలకు ఆయన తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న ఒక గ్లోబల్ సెలబ్రిటీ కావొచ్చు. కానీ గ్యారీ ప్రజలకు మాత్రం అలా కాదు. కష్టాలు, పేదరికంతో నిండిన చిన్న ఉక్కు నగరం కంచెలను బద్దలు కొట్టుకొని ప్రపంచ శిఖరగ్రానికి చేరుకున్న ఒక ఆత్మీయమైన లోకల్ హీరో ఆయన. ఈ విశ్లేషణను ఒక బలమైన ఆలోచనతో ముగిద్దాం. అంతులేని కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్న ఈ గ్లోబల్ కింగ్ ఆఫ్ పాప్ను అదే కీర్తి కోసం ఇండియానాలో తన బాల్యాన్నే బలిపీఠమెక్కించిన ఆ పసివాడి నుండి ఈ ప్రపంచం ఎప్పటికైనా నిజంగా వేరుచేసి చూడగలదా? ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వం వెనుక చెల్లించిన ఈ భారీ మూల్యం గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే.